హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? కర్ణాటకలో డే 1 బ్లాగ్ ఇది. స్పెషల్ ఏంటిది, అమ్మ నేను ఇక్కడ హడావిడి చేస్తున్నాం కదా. అండ్ అమ్మ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ నా బర్త్డే. దీంతో 3 years అనుకుంటా. నేను తమిళనాడు నుంచి వచ్చి తెలంగాణలో ఉన్నప్పుడు ఈ 3 years సెలబ్రేట్ చేసుకున్నాము. ఫైనల్గా కర్ణాటకలో కూడా ఈసారి కలిసే సెలబ్రేట్ చేసుకున్నాము. సో బిర్యానీ చేద్దామని చెప్పేసి చికెన్ తీసుకొచ్చారు. ఎప్పుడు బయటనే తింటుంటాం కదా, సరే ఈసారి ఇంట్లో కూడా చేద్దామని. నాన్న వాళ్ళు లేనప్పుడు నేను ఇంట్లో బిర్యానీ అయితే ఒక 2 times ప్రిపేర్ చేసా, బాగానే వచ్చింది. సో ఈసారి అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కూడా చేద్దామని చెప్పేసి చేస్తున్నాము. ఫస్ట్ ఏమో జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ దొరకలేదని పేస్ట్ లేదని చెప్పేసి రెడీమేడ్ తీసుకొచ్చాము. మళ్ళీ బిర్యానీ చేయడానికి బయట పేస్ట్ అయితే అంత టేస్ట్ ఉండదని చెప్పేసి అప్పటికప్పుడు మళ్ళీ అల్లం వెల్లుల్లి బయట నుంచి తీసుకొచ్చి పేస్ట్ చేసుకుందామని చెప్పేసి అమ్మ ఇక్కడ చేస్తున్నారు. నేనేమో బిర్యానీ కోసం అని ప్రిపరేషన్ తీస్తున్నాను. తమ్ముడేమో వీడియో తీస్తున్నాడు. అండ్ మా హస్బెండ్, మావయ్య, పిల్లలేమో వాళ్ళు టీవీ ఎంజాయ్ చేస్తున్నారు. టేస్ట్ అయితే నేను ఇంతకుముందు చేసినప్పుడు 2 times బాగా వచ్చింది. 3rd time కూడా బాగానే వచ్చింది. ఈ వ్లాగ్ నా బర్త్డే రోజు క్యాప్చర్ చేసింది. సో నేను క్వాంటిటీస్ ఏమేమి పెడుతున్నాను అనేది క్యాప్చర్ చేసుకోలేదు. జస్ట్ బిర్యానీ చేస్తున్నాము, వీడియో షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకోసమని నేను అది అంటే ఐటమ్స్ అన్నీ చూపించట్లేదు. సో మనం బిర్యానీ చేసేటప్పుడు ఏ హడావిడి లేకుండా మనం నీట్గా చేసుకోవాలంటే నేను చేసుకునే విధానం అయితే ఫస్ట్ మనం ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం. అండ్ ఇవి అన్నీ నీట్గా ఫస్ట్ మనకి ఏం కావాలో చికెన్ గ్రేవీలో ఏం కావాలో కట్ చేసుకొని పెట్టుకోవాలి. దెన్ బిర్యానీలో ఏం కావాలో కట్ చేసుకొని పెట్టేసుకొని ఫ్రీగా కూర్చొని దాని తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అది ఈజీగా అవుతుంది. లేదు అనుకుంటే మాత్రం ఎంత హడావిడి అయిపోతుందో, ఒక సైడ్ రైస్ నానిపోతుందని, ఒక సైడ్ చికెన్ మ్యాగ్నేటింగ్ అయిపోయిందని. సో నేనైతే ఈసారి నా బర్త్డేకి కూల్గా చేసుకోవాలని చెప్పేసి ఫస్టే అన్ని కటింగ్ ఏవైతే ఉన్నాయో వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకున్నాను. ఆనియన్ గోల్డెన్ ఫ్రై చేసుకోవాలని చెప్పి సో ఆనియన్ ఫ్రై చేసుకోవడం కోసం అని ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. గ్రేవీ కోసం టమాటోస్, ఒక 2 chilies, కావాల్సిన మసాలాలు ఇవన్నీ అయితే లైన్గా పెట్టేసుకున్నాను. అమ్మ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అని ఆమె ప్రిపరేషన్ అమ్మతోటే ఉంది. నేనైతే చాలాసార్లు అనుకునేదాన్ని ఇట్లా వీడియోస్లలో బిర్యానీ ప్రిపరేషన్ చూసి నేను ఎప్పుడు నేర్చుకుంటా, అసలు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తానని. ఒకసారి మాత్రం పర్టికులర్గా వీడియో క్యాప్చర్ చేసి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇది నా బర్త్డే రోజు తీసిన వ్లాగ్. అందుకోసమని ఫాస్ట్గా చేసాము ఆ రోజు ప్రిపరేషన్. ఆల్రెడీ అప్పటికి 10:30 అయిపోయింది. సో కేక్ కటింగ్ టైం కూడా అయిపోతుంది కదా. ఇది ఫాస్ట్గా చేసేసుకొని పక్కన పెట్టేసి కేక్ కటింగ్ చేసుకొని హ్యాపీగా ఫుడ్ బిర్యానీ తినవచ్చు అని చెప్పి అనుకొని ఇలా అమ్మ ఒక సైడ్, నేను ఒక సైడ్ ఫస్ట్ కలిపేసుకున్నాము. అండ్ మనకి బిర్యానీలో పెట్టుకోవాల్సింది బిర్యానీ ఐటమ్స్ అన్నీ. అండ్ ఒక 2 మిర్చి యాడ్ చేశాను. అండ్ నేను అయితే హాఫ్ టమాటో యాడ్ చేశాను. నేను పోయినసారి చేసిన బిర్యానీలో అయితే టమాటో యాడ్ చేయలేదు. ఈసారి నాకు టమాటో యాడ్ చేయాలనిపించింది, కొంచెం గ్రేవీలాగా ఉంటుందేమో అని. సో అందుకోసమని నేను ఇంత చికెన్లో ఒక జస్ట్ హాఫ్ టమాటో అయితే యాడ్ చేశాను. అండ్ మంచిగా పెరుగు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా. నేను బయట నుంచి అయితే బిర్యానీ మసాలా కానీ టేస్టీ సాల్ట్ కానీ అస్సలు వాడను. ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలాలు మాత్రమే నేను ఏ ఫుడ్కైనా సరే ఇంట్లో తయారు చేసినవే పెడతాను. కానీ చాలామంది అంటారు సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది, అండ్ బిర్యానీ కూడా మనం బిర్యానీ మసాలా తీసుకొస్తే బాగుంటుందని. నేను అదంతా ఏం చేయను. ధనియా పౌడర్ అండ్ గరం మసాలా సపరేట్గా మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, అదే ఫ్లేవర్ అదే చాలా బాగుంటుంది ఈ రెడీమేడ్ తీసుకోవడం కంటే. అండ్ ఫైనల్గా మసాలా అంతా కలిపేసి త్వరగా మ్యాగ్నేట్ అవ్వాలని నేను ఒక 2 lemons అయితే పిండాను. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది, చాలా మంచిగా వచ్చింది. నేను నైట్ అండ్ నెక్స్ట్ డే కూడా తిన్నాము. సో ఎక్కువ వండేసామన్నట్టు బిర్యానీని. ఒక సైడ్ ఆనియన్ ఫ్రై వేసుకుంటున్నా, ఒక సైడ్ చికెన్ కలిపేసుకుంటున్నా, అండ్ ఒక సైడ్ రైస్ అవుతుంది. అదే నేను బ్యాక్ సైడ్ ఒక సైడ్ రైస్, ఒక సైడ్ ఆనియన్ ఫ్రై. ఆ లోపున మా హస్బెండ్ వెళ్ళి కేక్ కూడా తీసుకొచ్చారు. మా వరుణ్కి తీసుకొచ్చినప్పటికీ నాకు బర్త్డే అని చెప్పిస్తున్నారు.
సో ఈసారి అనుకున్నా నా బర్త్డే ఎక్కడ తెలంగాణలో ఉంటుందో కర్ణాటకలో ఉంటుందో అని. ఫైనల్గా కర్ణాటకలోనే సెలబ్రేట్ చేసుకున్నాను. ఇంకా అమ్మ, డాడీ, తమ్ముడు చాలా హ్యాపీ. నేను రైస్ బాయిల్ చేసింది అది వీడియో తీసుకోలేదు, అందుకోసమే డైరెక్ట్ ఇప్పుడు అన్నము అండ్ బిర్యానీ సో దమ్ పెట్టేటప్పుడే మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియో. అండ్ ఈసారి ఇప్పుడు అమ్మ వాళ్ళు ఒక 10 days ప్లాన్కి నా దగ్గర వచ్చారు. సో నెక్స్ట్ ఈ 10 daysలో మేము ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాము అనేది నెక్స్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. నా వీడియో నచ్చితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. నాకైతే కొన్నిసార్లు ఇంట్లో వండి అంటే మనం ఇంట్లో వండుకొని సర్వ్ చేసుకొని తినేది హ్యాపీ అనిపిస్తుంది. లేదు మనం టైర్డ్గా ఉన్నాము, బయటికి వెళ్ళి కొంచెం హ్యాపీగా తినేసి వద్దాము అనుకుంటే అలా ప్రిఫర్ చేశాను. సో ఈ ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడే ఫస్ట్ కదా, సరే ఈసారి మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేసి తిందామని చెప్పేసి ఈసారి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము నేను, అమ్మ. అసలు బిర్యానీలో టేస్ట్ ఇచ్చేది అంటే ఫ్రైడ్ ఆనియన్స్. నాకు అసలు నార్మల్గా తిన్నా కూడా ఎంత టేస్టీగా ఉంటుందో ఫ్రైడ్ ఆనియన్స్, నాకైతే చాలా ఇష్టం. చాలా క్రంచీగా, క్రిస్పీగా, మంచిగా సూప్ వేసుకొని అలా కలిపి తింటుంటే అసలు బిర్యానీ అసలు ఎంతమందికి మీలో నచ్చుతుంది బిర్యానీ. అసలు తెలంగాణలో బిర్యానీ నచ్చని వాళ్ళంటూ ఉండరేమో. అండ్ మేము హౌస్ షిఫ్ట్ చేసుకున్న తెలంగాణ నుంచి కర్ణాటకకి షిఫ్ట్ అయిన వీడియోస్ ఇదంతా అసలు ఏమీ క్యాప్చర్ చేయలేదు, నా దగ్గర వీడియోస్ కూడా లేదు. సో నా వీడియోస్ నచ్చితే తప్పక లైక్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.